Good morning to one and all. Today we discuss in 15 profit and loss. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, పర్సంటేజెస్ గురించి నేర్చుకున్నాం. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకి 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అసలు ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి? ప్రాఫిట్ అని ఎప్పుడు చెప్తాం? ప్రాఫిట్ మీనింగ్ ఏంటంటే లాభం. లాస్ అంటే సమ్. ఏంటంటే మనకి లాస్ వచ్చిందని చెప్తాం కదా. లాస్ అంటే మనకి నష్టం. సో ప్రాఫిట్ అండ్ లాస్, మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసామంటే మనకి సమ్ పెట్టిన పెట్టుబడి కన్నా కొంచెం ఎక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాము, మన యొక్క బిజినెస్ అనేది ప్రాఫిట్లో వెళ్తుంది, అంటే లాభాల్లో వెళ్తుంది అని చెప్తాం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసాం. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం పెట్టిన మొత్తం, దానికి సంబంధించి మొత్తం అమౌంట్ కన్నా మనకి వచ్చిన లాస్లో మనకి వచ్చిన అమౌంట్ అనేది తక్కువగా ఉంటే దాన్ని ఏం చెప్తాం, మనం లాస్ కింద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఓకే, సో అసలు ప్రాఫిట్ లాస్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ప్రతి బిజినెస్లో కూడా ఈ ప్రాఫిట్ అనే లాస్ అనేది కొత్త అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దేనికి ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఆర్టికల్, మీరు ఫర్ ఎగ్జాంపుల్గా స్టూడెంట్స్ కాబట్టి మీరు ఒక బుక్ కొన్నారు. సో ఒక షాప్కి వెళ్ళి మీరు ఒక బుక్ కొన్నారు. ఆ కొనేదాన్ని మనం ఏమంటాము, కొన్నదాన్ని మనం ఏమంటాం, బుక్ యొక్క కాస్ట్ ప్రైస్. కొన్న వేళ ఒక బుక్ కొన్నామనుకోండి, దాన్ని ఏమంటాము, కాస్ట్ ప్రైస్, అంటే బుక్ యొక్క అమౌంట్ ఎంత. నెక్స్ట్ మనకి ఏంటి, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే మీరు ఏదైనా ఒక బుక్ కొన్నారనుకోండి, దానికి మీరు సమ్ అమౌంట్ అనేది షాప్ అతనికి ఇస్తారు, దాన్ని ఏమంటాం మనం కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కొన్న బుక్ని వేరే వాళ్ళకి అమ్మితే దాన్ని ఏమంటాం మనం సెల్లింగ్ ప్రైస్ అని చెప్తాం. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రాఫిట్లో వెళ్తుందా, ప్రాఫిట్ అని చెప్పాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ అని ఎప్పుడు చెప్పడం కానీ అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాస్ట్, సెల్లింగ్ ప్రైస్ అలాగే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం సెల్లింగ్ ప్రైస్ ఎందుకు వేసామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక షాప్లో ఒక బుక్ కొన్నారండి. బుక్ కొన్న తర్వాత దాన్ని మీరు వేరే వాళ్ళకి అమ్మారు. మన ప్రాఫిట్లో చెప్పాలంటే మీరు మినిమంగా ఆలోచిస్తే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి తక్కువగా కొని ఎక్కువగా అమ్మినప్పుడే మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ అనేది వస్తుంది. అర్థమైందండి? కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. సో మనం తక్కువకి బుక్ కొని ఎక్కువకి అమ్మినప్పుడే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కాస్ట్ ప్రైస్ ఒక షాప్లో బుక్ని 200కి కొన్నారనుకోండి, సో మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవ్వాలి, 201, 1 రూపీ అయినా ఎక్కువ ఉండాలి. అప్పుడే మనకి 1 రూపీ అనేది ఏమవుతుంది, ప్రాఫిట్ కింద మనం చెప్పుకుంటాము. సో దాని ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే మనం ప్రాఫిట్ అని చెప్తాం, కంపేర్ చేస్తూ కాస్ట్ ప్రైస్. సో నెక్స్ట్ ఇది ఫార్ములా ప్రాఫిట్కి. నెక్స్ట్ ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ని కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాం. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్. అంటే మనకి క్వశ్చన్ లో ప్రాఫిట్ ఇస్తారు, అలాగే కాస్ట్ ప్రైస్ కూడా ఇస్తారు. అప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాఫిట్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ప్రాఫిట్ అలాగే సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు. సో ఈ రెండింటి నుంచి మనం కాస్ట్ ప్రైస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీకు ఏం తెలియాలంటే ఒకే ఒక ఫార్ములా, ఏంటది, ప్రాఫిట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఆ ఫార్ములా కనుక మీకు తెలిస్తే మనం ఇలా సెల్లింగ్ ప్రైస్ కానీ కాస్ట్ ప్రైస్ కానీ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మీకు ఏం తెలియాలి, ఫార్ములా ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే మనకి ఎప్పుడు లాభమే చూపిస్తుంది కాబట్టి మనము సెల్లింగ్ ప్రైస్ అనేది 2 గానే ఊహించుకోవాలి. ఎందుకంటే మనకి మన షాప్ లో కొన్నది తక్కువ రేటుకి, అమ్మేది ఎక్కువ రేటు కాబట్టి మనం ఫస్ట్ ఏం వేస్తాము, సెల్లింగ్ ప్రైస్ అనేది వేస్తాం. సో ప్రాఫిట్ లో చెప్తున్నాం కాబట్టి అయితే లాస్ అయితే ఏమవుతుంది, మనకి దీని సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువైపోతుంది. సో సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి మొత్తం మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఏమవుతుంది, లాస్ అవుతుంది అనమాట. సో ప్రాఫిట్ లో చెప్పాలి కాబట్టి సో ఈ ఫార్ములా. సో దీని నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ అలాగే కాస్ట్ ప్రైస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంకా ఫార్ములాస్ ఉన్నాయండి, గెయిన్ పర్సెంటేజ్ ఎంత, లాస్ పర్సెంటేజ్ ఎంత, ఇంక్రీజ్ అయితే ఎంత, డిక్రీజింగ్ అయితే ఎంత, వీటికి కూడా మనం బేసిక్ ఫార్ములాస్ అనేది నేర్చుకుందాం. తర్వాత మనం ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, లాస్ట్ మనకి ఫార్ములా ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది మినిమం ఉండాలి, దేని మీద కాస్ట్ ప్రైస్ కన్నా, అప్పుడే మనం లాస్ వచ్చిందని చెప్తాము. నెక్స్ట్ క్యాల్కులేట్ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్. సో మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అలాగే లాస్ పర్సెంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ప్రాఫిట్ అని ఇప్పుడు చెప్తాం, మన యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ప్రాఫిట్ వస్తుందని చెప్తాం. ఓకే, కానీ పర్సెంటేజెస్ లో చెప్పాలంటే, సో పర్సెంటేజ్ చెప్పాలంటే మనకి ఆల్మోస్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాస్ట్ ప్రైస్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ అనేది మినిమం గా ఉండాలి. సో దీనికి ప్రాఫిట్ పర్సెంటేజ్ అని ఇప్పుడు చెప్తామంటే దానికి ఫార్ములా ఉందండి, ప్రాఫిట్ బై సిపి. అంటే సిపి అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ పర్సెంటేజ్ చెప్పాలంటే మనకి ఇంకో ఫార్ములా ఉంది, అదేంటంటే లాస్ బై సిపి ఇంటూ 100. సో మనకి లాస్ పర్సెంటేజ్ ఎంతో డౌట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ అయినా లాస్ అయినా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాస్ట్ ప్రైస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఫార్మ్ గెయిన్ పర్సెంటేజ్. అంటే మనం ఎంత గెయిన్ చేసాం, ఒక బుక్ కొన్నాం అనుకోండి, సో ఆ బుక్ అమ్మినప్పుడు మీకు ఎంత అమౌంట్ వచ్చింది. సో ఎంత అమౌంట్ వచ్చిందంటే దానికి సమ్ పర్సెంటేజ్ ఉంటుంది కదా. సో ఆ పర్సెంటేజ్ ని గెయిన్ పర్సెంటేజ్ కానీ లేకపోతే లాస్ అయిన పర్సెంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. అదేంటంటే గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు గెయిన్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. ఇది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, కాస్ట్ ప్రైస్ మీదే. మనం సెల్లింగ్ ప్రైస్ తీసుకోం, ఓన్లీ కాస్ట్ ప్రైస్. ఎందుకంటే ముందు మనం ఎంత కొన్నాం దాని మీద కదా డిపెండ్ అయి ఉంటుంది మొత్తం అంతా. సో గెయిన్ ఇంటూ 100 బై సిపి. సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అని డిఫైన్ చేస్తే సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. నెక్స్ట్ లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు లాస్ ఇంటూ 100 బై సిపి. సో ఈ ఫార్ములాస్ అనేది మనకి రావాలి. సో ఫార్ములాస్ వస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 ఏంటిది ప్రాఫిట్ కి లాస్ బై సిపి కాస్ట్ రేట్ అన్నిటికీ కామన్ గా బైలో మనకి డినామినేటర్ లో ఏముంటుంది కాస్ట్ ప్రైజే ఉంటుంది పైన మనకి ప్రాఫిట్ లాసా లేకపోతే గెయిన్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ తెలిస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఈ 4 ఫార్ములాస్ అనేది మనకి ఇంపార్టెంట్ ప్రతిదీ ఇంపార్టెంటే కానీ ఎక్కువగా మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత లాస్ పర్సెంటేజ్ ఎంత లేకపోతే గెయిన్ పర్సెంటేజ్ ఎంత లేకపోతే లాస్ పర్సెంటేజ్ ఎంత వీటిని మనకి మాక్సిమం గా క్వశ్చన్స్ లో అడగడం జరుగుతుంది అనమాట సో ఈ ఫార్ములాస్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ మనకి when CP and gain percentage or loss percentage are given then SP అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మన ఈ క్వశ్చన్ లో CP ఇచ్చేసి అలాగే గెయిన్ పర్సెంట్ కానీ లేకపోతే లాస్ పర్సెంటేజ్ కానీ ఇచ్చినట్లయితే సో దాని ద్వారా మనం ఎస్పీని అంటే సెల్లింగ్ ప్రైస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి గెయిన్ ఒకటి లాస్ ఒకటి సో గెయిన్ అని చెప్పాలంటే గెయిన్ అని ఇచ్చారనుకోండి అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చేసి గెయిన్ పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి మన ఫార్ములా ఏమవుతుందంటే ఎస్పీ ఈక్వల్ టు సిపి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ సో అది మన ఫార్ములా అవుతుంది బై 100 ఓకేనండి నెక్స్ట్ మనకి క్వశ్చన్ లో కాస్ట్ ప్రైస్ ఇచ్చి అలాగే లాస్ పర్సెంటేజ్ మనకి ఇస్తే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100 సో ఇవి మన 2 ఫార్ములాస్ సో ఇప్పుడు మనం ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం ఫార్ములా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఇంకొక టాపిక్ ఉందండి అదేంటంటే మనకి మార్కెట్ ప్రైస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ గా మార్కెట్ ప్రైస్ అనేది ఎలా యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఒక బుక్ ఉంది లేకపోతే ఒక క్లాస్ షాప్ ఉంది క్లాస్ షాప్ లో మనకి ఏం ఆఫర్ పెడతారు ఏమైనా ఫెస్టివల్స్ వస్తే ఆఫర్స్ అనేది పెడతారు అంటే మార్కెట్ ప్రైస్ అనేది ఏంటంటే మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఐటమ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక షర్ట్ ఉందనుకోండి ఆ షర్ట్ లో మనకి ఆ షర్ట్ యొక్క కాస్ట్ అనేది మనకి 1000 రూపీస్ 1000 రూపీస్ కి సమ్ ఎడిషనల్ గా మనకి ఇంకొక 100 యాడ్ చేస్తాడు 100 యాడ్ చేసి మళ్ళీ దానికి 10% డిస్కౌంట్ అని పెడతాడు అనమాట సో 10% డిస్కౌంట్ పెడితే అప్పుడు ఏమవుతుందంటే ప్రాఫిట్ అనేది వస్తుంది ఎందుకు వస్తుందంటే దాన్ని 100 ప్లస్ 10 ఏమంటామంటే మనం మార్కెట్ ప్రైస్ అని చెప్తాం అనమాట సో అతనికి ఏమైంది ఇక్కడ ప్రాఫిట్ రాలేదు అలాగే లాస్ కూడా రాలేదన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ గా 110 కి 1100 కి మీరు 10% ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మళ్ళీ 1000 అనేది వస్తుంది కట్ చేస్తే సో దీన్ని ఎస్ని ఏమంటామంటే అలా పెట్టేదాన్ని మనం ఏమంటామంటే మార్కెట్ ప్రైస్ అని చెప్పుకుంటాం అనమాట సో దీనికి కూడా మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ లేకపోతే గెయిన్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ అనేది ఫార్ములాస్ అనేది కామన్ సో మనకి మార్కెట్ ప్రైస్ అని ఇచ్చినా లేకపోతే గెయిన్ అని ఇచ్చినా కానీ మనం ఫార్ములాస్ అనేది సేమ్ గా యూజ్ చేస్తాం సో ఇప్పుడు వీటి మీద మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ Meena purchased a car for 2,500. 25,000 and sold it for 34,800. What is the
పర్సంటేజ్ ప్రాఫిట్ షీ మేడ్ ఆన్ ద కార్డ్. సో మనకి ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తుంది. ఎవరు? మీనా. మీనా అంట ఒక కార్ కొందంట. పర్చేస్ అంటే కొనడమే కదండి మీనింగ్. ఒక కార్ కొందంట. అది ఎందుకంటే 25,000కి. సో 25,000 కొని తను ఏంటంటే 34,800కి అమ్మేసిందంట. షోల్డ్ అంటే ఏంటి మనకి? సెల్లింగ్ ప్రైస్. తను 34,800కి అమ్మిందంట ఆ కార్ని. సో మనం ఇక్కడ ఏమడుగుతున్నారంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ షీ మేడ్ ఆన్ ద కార్. ఆమె కార్ అమ్మింది కదండి, ఆ కార్ అమ్మిన దానికి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, దాన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇప్పుడు ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఇంటూ 100/CP. సో ఇక్కడ మనకి ఫార్ములా అబ్జర్వ్ చేస్తే మనకి సిపి అనేది మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ ఏం కావాలి? ఇంకా ప్రాఫిట్ అనేది కావాలి. ప్రాఫిట్ అంటే మీకు ఒక ఫార్ములా చెప్పాను. అదేంటండి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది కదా, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ అని చెప్తున్నారు కాబట్టి సో మనకు ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. అదేంటి? సెల్లింగ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయి ఉండాలి. దేనికన్నా? కాస్ట్ ప్రైస్ కన్నా. మీరు క్వశ్చన్ లో అబ్జర్వ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ ఎంత ఉంది? 34,800, which is greater than cost price. సో కొన్నదానికన్నా అమ్మింది ఎక్కువ ఉంది కాబట్టి సో మనకి ఏమర్థమవుతుంది? ప్రాఫిట్ అనేది వస్తుందని అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసి దానికి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. Profit equal to selling price minus cost price. Selling price ఎంత ఇచ్చారు మనకి? సోల్డ్ అన్న సెల్లింగ్ అన్న ఏంటి? ఒకటే కదా, 34,800 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత మనకి? 25,000. సో నియర్ గా మనకి ఎంత ఉంది? ఇక్కడ 4, ఇక్కడ 5, 9,800. సో దానికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే నియర్ గా కాదు, ఎగ్జాక్ట్ గా 9,800 ప్రాఫిట్ అనేది తనకి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? ప్రాఫిట్ ఇంటూ 100 బై మనకి కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు మనకి ప్రాఫిట్ వాల్యూ ఎంత వచ్చింది? 99,800 ఇంటూ 100 బై సిపి ఎంత మనకి? 25,000. మనకి ఈ 3 zeros, ఈ 2 zeros, ఈ 3 zeros క్యాన్సిల్ అయింది. ఇంకా ఏముంది? 9800 25 చేస్తే మనకి 3 అంటే మనకి 50, 75, 7500. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఎంత ఉంది? 0, 3, నెక్స్ట్ 2, 23. 23 అంటే మనకి 250 అంటే పాయింట్. సో 0 పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా 9. అప్పుడు మనకి ఏమవుతుంది? 100
మైనస్ 25 తీస్తే మనకి 5 నెక్స్ట్ 4 2 1 125. సో మనకి క్యాన్సిల్ చేస్తే మనకి ఈ 9 పాయింట్ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ 39.2%. సో దాని గెయిన్ పర్సెంటేజ్ ఎంతంటే 39.2%. సో ఏం చేసాం మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ని క్లియర్గా చదివిన తర్వాత అసలు మనకి కాస్ట్ ప్రైస్ ఎంతో సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలిసింది. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తెలిసిన తర్వాత మనకి క్వశ్చన్లో ఏమడిగారు, మరి క్వశ్చన్లో ఏమడిగారంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే ప్రాఫిట్ ఇంటూ 100/CP. సో ఫస్ట్ మనకి ఫార్ములాలో ప్రాఫిట్ అంటే ఏంటో తెలియాలి. సో ప్రాఫిట్ అంటే ఏంటో తెలియాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటో ఫార్ములా? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో ఫస్ట్ నేను సెల్లింగ్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాయి, ఎందుకంటే సిపి వాల్యూ అనేది ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఇంకా తెలియదు ఏంటి కాస్ట్ ప్రైస్ కాబట్టి ఆ కాస్ట్ సారీ ప్రాఫిట్ ప్రైస్ అనేది తెలియదు కాబట్టి సో ప్రాఫిట్ నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశాను. అదేంటంటే సెల్లింగ్ ప్రైస్ అంటే మనకి ఎంత ఇచ్చారు, మనకి ఎంత కమింగ్ తను మీనా అనే పర్సన్ 34,800కి అమ్మింది. సో అదే వేసుకున్నాం, 34,800 వేసుకున్నాం. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు, తను ఎంత కొందంటే 25,000 కొంది. 25,000 వేసిన తర్వాత ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఎంత వచ్చింది నియర్గా వాల్యూ, నియర్గా ఎగ్జాక్ట్గా 9,800 అనేది వచ్చింది. అంటే తనకి ఎంత లాభం వచ్చిందంటే ఆ కార్ అమ్మడం వల్ల 9,800 తనకి వచ్చింది. సో ఇప్పుడు దాన్ని మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ప్రాఫిట్ ఇంటూ 100/CP ఫార్ములా. సో ప్రాఫిట్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంతండి అది 9,800 ఇంటూ 100/25,000. ఇది ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చింది పర్సెంటేజ్ అనేది 39.2% అనేది వచ్చింది. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సమ్ టైమ్స్ ఏమడుగుతారంటే లాస్ పర్సెంటేజ్, అంటే ఇచ్చిన క్వశ్చన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనం చేసే ప్రొసీజర్ అనేది. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం, లోకేష్ brought an article for 2,500. He spent 320 on its shipping. He then sold it for 4,089 rupees. What was the profit percentage he gained in his transaction? సో మరి ఇక్కడ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాను, లోకేష్ అనే ఒక పర్సన్ ఒక ఆర్టికల్ కొన్నారంట. సో ఒక ఆర్టికల్ కొన్నారు, ఆయన ఎంత కొన్నారు 2,500 కొన్నారు. సో అది కొన్న తర్వాత దాన్ని మోడిఫికేషన్ చేయించారు, దానికి ఖర్చు ఎంత అయింది 320 రూపీస్ అయింది. అయితే తను దాన్ని ఎంత కమ్మాడు రిపేర్ చేయించిన తర్వాత, అంటే దాన్ని మోడిఫై చేసిన తర్వాత దాన్ని 4,089 రూపీస్కి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత మనల్ని ఇక్కడ ఏమడుగుతున్నారు, వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఆన్ ప్రాఫిట్ పర్సంటేజ్ he gained in his transaction. అంటే మొత్తం తను మోడిఫై చేశాడు కదా, మొత్తం తన యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక హౌస్ ఉంది. హౌస్ నేను ఇక్కడ 25,000 అని చెప్పినారు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో చూసుకున్నట్లయితే ఒక హౌస్ కొన్నాం, ఎంతకి 2,05,000 అనుకోండి, 3,000 అనుకోండి. సో ఆ కొన్న తర్వాత ఒక హౌస్ని దాన్ని రిపేర్ చేయించామనుకోండి కొంత అమౌంట్ పెట్టి, అంటే 32,000 అనుకోండి, అంటే జీరోస్ యాడ్ చేసాం. లేకపోతే ఈ యొక్క అమౌంట్నే అనుకోండి,
ఒక హౌస్ కొన్నాను, ఎంతకి 2500 ఒక హౌస్ కొన్నాను. సో హౌస్ కొన్న తర్వాత కొన్ని రోజులు ఉన్నాను, అంటే అది కొంత రిపేర్ చేయించాను అనమాట. కొన్ని రోజుల తర్వాత నేను రిపేర్ చేయించాను. ఆ రిపేర్ అయిన వచ్చి ఎంతంటే 320 రూపీస్. సో రిపేర్ చేయించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని అమ్మేశాను. ఎంతకు అమ్మేశానంటే 4089 రూపీస్కి అమ్మేశాను ఆ హౌస్ని. అమ్మేసిన తర్వాత నాకు మొత్తం ఆ ఇంటిని బాగు చేయించి అమ్మేసిన దానికి మొత్తం ట్రాన్సాక్షన్కి నాకు ఎంత పర్సెంటేజ్ గెయిన్ వచ్చిందో మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే profit percentage equal to selling price in minus cost price. దీనిని profit percentage equal to selling price minus total cost into CP by 100. CP అంటే మనకి total cost. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏం మేడం సిపి ఎస్పి మైనస్ సిపి కదా, మరి ఎందుకు టోటల్ కాస్ట్ అని మెన్షన్ చేశారని మీకు డౌట్ రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక హౌస్ కొన్నాను, దాని రిపేర్కి మనకి 320 రూపీస్ అయినాయి అని చెప్పారు. అంటే 320 రూపీస్ అనేది మనం ఇన్వెస్ట్ చేస్తాం, అంతేగాని అమ్మిన అతను మనకి ఇవ్వలేదు కదా. అంటే మనం కొన్న దాంట్లోనికే ఆ అమౌంట్ అనేది వేయాలన్నమాట. అర్థమైందండి? సో మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి, అంటే కొన్నదానికి ప్లస్ అది 320. సో దాన్ని మనం ఏం పిలుస్తాము, టోటల్ కాస్ట్ కింద మనం మెన్షన్ చేస్తాం అనమాట. అర్థమైందండి ఫార్ములా? సో ఎస్పి అంటే ఆల్రెడీ మనకి ఇచ్చారు కదండి క్వశ్చన్లో, అదే అవుతుంది ఎస్పి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫార్ములాలో ఇక్కడ ఇచ్చిన అమౌంట్ వేస్తే మనకి ఎంత వస్తుందో ఇప్పుడు చెక్ చేద్దాం. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత, 4089 రూపీస్. మనకి టోటల్ కాస్ట్ ఎంతండి, 2500 ప్లస్ 320, టోటల్గా 2820 రూపీస్. సో ఎందుకంటే ఆ 320 రూపీస్ మనమే పెట్టుబడిగా, అంటే మనమే రిపేర్ చేయించుకున్నాం కాబట్టి, సో మనకి ఆ అమౌంట్ అనేది చెందుతుంది. సో ఇప్పుడు మనకి టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 2820 రూపీస్ బై టోటల్ కాస్ట్ ఎంత మనకి 2820. సో 4890లో నుంచి మనకి 2820 తీసేస్తే మనకి 96, నెక్స్ట్ 21. సో మనకి ఇంకా ఎంత వచ్చింది ఇక్కడ, ఇంటూ 100 కదా, మనకి 690 into 100 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ 2 zeros కదా, 2 zeros by 2820. సో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 2820 into 126900 equal to 4126900. ఓకే, నెక్స్ట్ 5 times. సో క్లియర్గా నాకు దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే నాకు టోటల్గా 45% అనేది వస్తుంది. సో తనకి గెయిన్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 45% అనమాట. సో ఎలా చేసాం, ఫస్ట్ మనకి క్వశ్చన్ని చదవగానే సెల్లింగ్ ప్రైస్ కనిపించింది, అలాగే కాస్ట్ ప్రైస్ కూడా కనిపించింది. అంత మాత్రమే కాకుండా దాన్ని కొన్నదాన్ని కొంచెం మోడిఫై చేయడానికి కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేశారనమాట. సో అప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ టోటల్ కాస్ట్ బై టోటల్ కాస్ట్ ఇంటూ 100. సో అదే మనం వేస్తున్నాం, అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఇక్కడ 4000
89 rupees. సో టోటల్ కాస్ట్ అన్నమాట, ఓన్లీ కాస్ట్ ప్రైసే కాదు మనకి టోటల్గా అంటే మనం కొంత ఇన్వెస్ట్ చేసాం కదా, అంటే దాని రిపేర్కి కొంత అమౌంట్ అనేది పే చేసాం కదా, ఆ అమౌంట్ కూడా వాటిలో యాడ్ చేసుకోవాలి కాస్ట్ ప్రైస్కి. యాడ్ చేస్తే మనకి టోటల్గా కాస్ట్ ప్రైస్ ఎంతో తెలుస్తుంది. సో ఆ టోటల్ కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 2820 రూపీస్ బై టోటల్ కాస్ట్ కదా, టోటల్ కాస్ట్ వేసాను ఇంటూ 100. సో మనకి టోటల్గా దీన్ని సపరేట్ చేసి ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే నాకు 1200 ఎంత అమౌంట్ అనేది వచ్చింది. సో ఎంత బై సో బై ఎంత మనకి 2820. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 45% అనేది వచ్చింది. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం చూద్దాం. నెక్స్ట్ మనకి థర్డ్ క్వశ్చన్ చూద్దాం. Prasad sold his work for work tool for 1850 and earn a profit 25%. What price did Prasad buy work tool? అంటే ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి కొంత అమౌంట్ ఒక ఐటమ్ అనేది పర్చేజ్ చేశారు. ఆ అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు, కానీ అమ్మిన దాన్ని మాత్రం ఇచ్చారు. అమ్మింది ఎంతకంటే 1850కి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత తనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, 25% అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనకి క్వశ్చన్లో ఏమడుగుతారంటే తను ఎంతకి ఆ యొక్క టూల్ని కొన్నారు అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అది సిపి ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకనే సిపి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై మనకి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో క్వశ్చన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంతండి, ఎంతకు అమ్మేశారు తను, 1850కి అమ్మేశారు. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది మనకి క్వశ్చన్ లో ఇచ్చారు, ఎంతండి, 25%. సో ఇప్పుడు మనం ఎస్పీ తెలుసు, అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సిపి ఈక్వల్ టు ఎస్పీ అంటే మనకి 850 ఇంటూ 100 బై 100 ప్లస్ 25. ఆల్రెడీ మనకి పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి మనం బై 100 వేసుకున్నాం, ఓన్లీ 25 అని మనం వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ యాడ్ చేస్తే దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 1850 ఇంటూ 100 అంటే ఇంటూ 2 zeros బై 125. సో 120 అది ఎంత టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే మనకి నియర్గా 18500 బై 125 మనకి 1 టైం. నెక్స్ట్ ఇంకా 4 అంటే 4. నెక్స్ట్ ఇంకా మనకి 125,780 అంటే నియర్గా మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుందంటే 1480. తన యొక్క మొత్తం తనని కొన్న వెల ఎంతంటే 1480 రూపీస్కి తను కొన్నాడు. అర్థమైందండి. మన క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివితే మనకి ఏ ఫార్ములా అప్లికబుల్ అవుతుందో తెలుస్తుంది అనమాట. సో తెలిసిన తర్వాత మనం ఫార్ములా ఇచ్చి డైరెక్ట్గా ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మనకి ప్రాఫిట్ అనేది 25% అంటారు.
25% అంటే మనకి 80 50లో 25% ఎంత 20% అంటే మనకి సారీ 10% అంటే ఎంత 185 మనకి 20 అన్నారు అంటే 2తో చేస్తే మనకి ఎంత 0 1 నెక్స్ట్ 16 7 1 నెక్స్ట్ 2 3 నెక్స్ట్ 5% అంటే 10%లో హాఫ్ అంటే మనకి ఎంత వస్తుంది క్లియర్గా 94.5 సో 94.5 4 6 నెక్స్ట్ 4 అంటే క్లియర్గా మనకి ఇది సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 25%ని మన సెల్లింగ్ ప్రైస్లో కనుక సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మేబీ కాస్ట్ ప్రైస్ కూడా రావచ్చు సో అలా అయినా మనం చేయొచ్చు సో మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ మనకి క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఉంటాయండి సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫార్ములాస్ అర్థం చేసుకోండి బై హార్ట్ చేయమని నేను చెప్పను అర్థం చేసుకుంటే మనకి ఎలా క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తారంటే చెప్పిన ఈ కాన్సెప్ట్ని ఒకసారి ఫార్ములాస్ అనేది నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఆలోచిస్తే మనకి ఏది ఎలా చేశారో అర్థమవుతుంది ఆ ఫార్ములాస్ తెలిస్తే ఎంత డిఫికల్ట్గా మనకి ప్రాబ్లం ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేస్తాం అర్థమైంది కదండి సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం నెక్స్ట్ కాన్సెప్ట్ కాదు వీటి మీదే కొన్ని ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్